ఏపీలో పోలీసుల నిఘా పెరిగింది. పోలింగ్ రోజు జరిగిన హింసతో హైఅలర్ట్ అయిన పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను వేశారు. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతూ ఉన్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలపై ఈసీ వేటుతో పోలీసుల్లో వణుకు పుట్టింది. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మూలమూలలా కర్డన్ సర్చ్ నిర్వహించి పోలింగ్ నాటి అల్లర్లలో పాల్గొన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కోసం రెడీ అవుతున్న పోలీసులు క్రైమ్ హిస్టరీ ఉన్న వారందరినీ కౌంటింగ్ రోజు పోలీస్ స్టేషన్ కు పిలవాలని నిర్ణయించుకున్నారు. పల్నాడు జిల్లా పోలీసులకు కౌంటింగ్ టెన్షన్ తో పోలింగ్ తర్వాత ఘర్షణలు జరుగుతాయని ఉద్దేశంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యారు. కృష్ణా, ప్రకాశం, తిరుపతి, అనకాపల్లి, నెల్లూరు, పల్నాడు జిల్లాలో కర్డన్ సర్చ్ నిర్వహించారు. రేపటి నుంచి పలు జిల్లాలో పోలీసులు కర్డన్ సర్చ్ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ పొలిటికల్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర తాజా అప్డేట్స్ అందిస్తారు. రాఘవేంద్ర. ఆనంద్, ఏపీలో పోలింగ్ రోజు అయితేనేమి పోలింగ్ అనంతరం కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరగడంతో ఒక పక్కన సిఈసి అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఏపీకి సంబంధించి సిఎస్ అయితేనేమి డీజీపీని కూడా పిలిపించి దానికి సంబంధించి వివరణ కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏపీ డీజీపీ కూడా ఒక పక్కన సిట్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏదైతే ఘర్షణలు జరిగిన ప్రాంతానికి సంబంధించి నివేదికలు కోరటం జరిగింది. దీనికి సంబంధించి 48 గంటల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా ప్రాథమికంగా కూడా విచారణ చేపట్టి దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే రానున్న పోలింగ్ కి సంబంధించి కౌంటింగ్ కి చాలా విస్తృతంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక రకంగా పల్నాడు అయితేనేమి, అదేవిధంగా తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఘర్షణకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా వరకు కేంద్ర బలగాలను అయితే మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పోలింగ్ అనంతరం అంటే కౌంటింగ్ అనంతరం కూడా ఇవి జరుగుతాయని కేంద్ర నియోజక వర్గాల సమాచారం ఉండటంతో వచ్చే నెల 19 వరకు కూడా భద్రత కొనసాగేటట్లు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా దర్శనం జరిగింది. దీనికి సంబంధించి ఈ దాదాపు 1370 మందిని కూడా దీంట్లో చేర్చడం జరిగింది. దీంట్లో కాకపోతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 124 మందిని అదుపులో తీసుకున్నారు. మిగతా వారిని కూడా అదుపులో తీసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వచ్చేనేమి ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు జరగకుండా ఉండటానికి ఒక పక్కన కేంద్ర బలగాలతో అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వ బలగాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రత కల్పిస్తామని ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి డీజీపీ దీనికి సంబంధించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కృష్ణా, ప్రకాశం, తిరుపతి, అనకాపల్లి, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో కూడా కార్బన్ సర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ దాదాపుగా 10 రోజుల సమయం కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ కి ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కౌంటింగ్ రోజు అయితేనేమి కౌంటింగ్ అనంతరం కూడా ఘర్షణ జరగకుండా ఉండటానికి ఏపీ పోలీసులు పూర్తి భద్రతా చర్యలు కూడా చేపడుతున్నామనేసి ఏపీ డీజీపీ కూడా తెలుపుతా ఉన్నారు. ఆనంద్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.